హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి రాష్ట్రంలోనూ గురు పౌర్ణమి జరుపుతూ ఉంటారు కదా. సో బెంగళూరులో కూడా త్యాగరాజ నగర్లో ఈ గురు పౌర్ణమి వేడుకలు చాలా బాగా జరిపారు. గురు పౌర్ణమి నిన్న జరిగింది కదా, నిన్న చాలా క్రౌడ్ ఉంటుందనేసి మేము రాలేదనమాట, ఈరోజు వచ్చాము. నిన్న గురు పౌర్ణమి రోజున ఈ టెంపుల్కి దగ్గర 60,000 మంది దాకా వచ్చారనమాట. ఈ వేడుకల్లో ముఖ్యమైనది ఏంటి అంటే అది డెకరేషన్ అనే చెప్పాలి. ఈ డెకరేషన్ అంతా కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో చేశారు. మధ్యలో పువ్వులను కూడా మిక్స్ చేస్తూ చేశారు. ఈ డెకరేషన్ ప్లానింగ్ వచ్చేసి 3 నెలలు పట్టిందంట. 3 నెలల పాటు ఆలోచించేసి ఎలా చేయాలి ఏంటి అని ప్లాన్ చేసుకొని చేశారు. పైన కనపడుతున్నవన్నీ యాపిల్స్ ఇంకా ఆరెంజెస్ పెట్టారనమాట. మధ్యలో మామిడికాయలు కూడా పెట్టారు. ఎంత బాగా పెట్టారంటే ఏ దారం కట్టి పెట్టడం అనేది నార్మల్గా కామన్, బట్ ఓన్లీ గమ్ముతో మాత్రమే పెట్టారు. ఈ డెకరేషన్ వచ్చేసి సండే వరకు ఉంటుందంట. ఎందుకంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడాను పాడైపోతాయి కదా, అందుకని చెప్పి కొన్ని రోజులే పెట్టారు. నార్మల్గా అయితే వేరే దేనితోటైనా డెకరేషన్ చేసి ఉంటే చాలా రోజులు ఉంచేవాళ్ళు, బట్ వీటితో చేశారు కాబట్టి కొన్ని రోజులు ఉంచుతున్నారు. మేము వెళ్ళిన రోజున పెద్ద క్రౌడ్ ఏం లేదు, ఈ మాత్రం జనం ఉన్నారనమాట. మేము కరెక్ట్గా హారతి టైంలో వెళ్ళాము. ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్తే మనకి అక్కడ కంప్లీట్గా వెజిటేబుల్స్ కనపడతాయి. అన్ని రకాల కూరగాయలను కనపడతాయి మనకి అక్కడ. గుమ్మడికాయ దగ్గర నుంచి చిన్న పచ్చిమిర్చి వరకు కూడా అన్నీ పెట్టారు. పుచ్చకాయని ఆర్ట్ లాగా చెక్కడం అనేది మనం చూసే ఉంటాం కదా, ఇక్కడ కూడా అలాగే చెక్కారు. ఇంకా సాయిబాబా గారి వెనకాలంతా కూడా 3 రంగుల క్యాప్సికమ్తో నింపేశారు. గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్స్ పెట్టారు. పైన అరటికాయ పువ్వుని కూడా తోరణాల్లాగా కట్టి పెట్టారనమాట. ఇక్కడ చూడొచ్చు మనం. ఈ డెకరేషన్ అంతా కూడా సండే వరకు మాత్రమే ఉంటుంది. సో చూడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చూసేయండి.